హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360 సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ముందు 3 ప్రాబ్లమ్స్ చెప్తాను సార్. ఒకటి, అమరావతి రాజధాని చెరువుల్లో కడుతున్నారు, వాటర్లో కడుతున్నారని ఒకటి. కారేడులో భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు ఒక పాప మరణాన్ని ఆయుధంగా వాడుకొని అధికారంలోకి వచ్చి నడి రోడ్డు మీద కుటుంబాన్ని వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు. ఇది ఆవిడ మదర్ చేస్తున్న అభియోగం. ఇవన్నీ చూస్తూ కూడా ప్రజలకి మీకేమనిపిస్తుంది? అమరావతి విషయం కానీ, కారేడు విషయం కానీ, భూములు లాక్కున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మీరు దానిపైన పోరాటం కూడా చేశారు. ఏ విషయంలో మీరు బాధ కలిగింది? అంటే బాధ అంటే కోర్స్ అంటే వ్యక్తులకి జరిగితేనే బాధ కాదు. ఇప్పుడు రైతుల భూమి అది, వాళ్ళైతే నాతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. వందల సంవత్సరాలుగా తరాలుగా ఉన్నటువంటి భూమి. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అనేది, ల్యాండ్ అనేది ఒక త్రాస్ మీద వేసి మనం చేస్తే ఎటువైపు మొగ్గాలి అనేది కూడా ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఇక్కడ ఒక బ్యాలెన్స్ని తీసుకోవాలి కదా మనం. ఇది పంటలు పండే భూమి. మీరు పెట్టే ఆ సోలార్ ఎనర్జీ తయారు చేసే పరికరాలకి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ లొకేషన్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ డెవలప్మెంట్ కావాలంటే బ్యారెన్ ల్యాండ్స్, ఫాలో ల్యాండ్స్, అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ల్యాండ్స్ అక్కడ పెట్టుకోవచ్చు. ఏదో పగబట్టినట్టు వీళ్ళ భూమిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సస్యశ్యామలంగా ఉన్నటువంటి వేరే ఆలోచన ఉంది. ఎస్, అక్కడ ఏదో కుట్ర ఉంది. ఓకే, సో దీని వెనక అందుకనే దాన్ని అడ్డుకోవాలి, ఇది తీసుకోవడానికి వీల్లేదు అని మేము కూడా రంగంలోకి దిగడం జరిగింది. సో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పోరాటం కంటిన్యూ అవుతుంది ఎప్పటివరకైతే భూములు ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, అది మరి రైతుకి మరి భూమి అనేటువంటిది ఎంత ప్రధానం, చాలా ఇంపార్టెంట్. అది మరి బాధ కలిగించారు. 1,00,000 ఎకరాలు అమరావతిలో పోయినప్పుడు మనం ఏం మాట్లాడలేదు కదా, అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే 1,00,000 ఎకరాలు అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చామని చెప్తున్నారు కదా. సో ఇక్కడ భూమి ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందంగా ఇచ్చామని చెప్తున్నారు సార్. సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అంటున్నారు అమరావతి. బట్ ఎందుకు 30,000-40,000 కోట్లు అప్పులు చేసి అమరావతికే పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? దట్స్ వాట్. సో ఇప్పుడు మనకున్న బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్. వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏమో చాలా హెవీగా ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చాలంటే మనం 2.5 లక్షల కోట్లు సరిపోవు. బికాస్ అంటే ఎంప్లాయీస్కి బిల్ ఉంది, డెట్ సర్వీసింగ్ ఉంది. అంటే వీళ్ళు లక్షల కోట్లు అప్పులు చేశారు కదా, దానికి ఈ కంతులు కట్టాలి కదా, దానికి వడ్డీలు కట్టాలి. ఇలా అన్ని పరిగణలో తీసుకుంటే ఆ హామీలు నెరవేరు. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఫండింగ్ ఉండాలి. ఆ ఎక్స్టర్నల్ ఫండింగ్ అనేది ఒకవైపు అయితే, ఇలాంటి సిటీ డెవలప్ చేయాలి అమరావతి టౌన్ కానీ అంటే దానికి కూడా 1,000 కోట్లు కావాలి. అవును సార్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నారు కదా. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని 30,000 కోట్లు, 40,000 కోట్లు, ఇప్పుడు 2 లక్షలు. ఈ రోజు కూడా సార్, నిన్న 10,000 కోట్ల అప్పు, 5,000 కోట్ల అప్పు, ఇది బాండ్స్ తాగట్టు పెట్టి ప్రతి వారం ఏదో ఒక అప్పు పెడుతున్నాము. ఆ డబ్బులు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. అమరావతి డెవలప్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు కూడా వరదల్లో మునిగిపోయింది అని చెప్తూ ఉన్నారు. వీడియోస్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఆయన ముందుకెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, చాలా మంది లాగేస్తున్నారు. మీలాంటి వ్యక్తులు ఎలా ఫైట్ చేస్తారు దీనిపైన? అదొక దుష్ప్రచారం అని, అక్కడ ఏమి ముంపు లేదని ఒక వర్గం కూడా మాట్లాడుతున్నారు. సార్, అయితే ఇప్పుడు చెన్నై లాంటి సిటీ, బాంబే లాంటి సిటీ, ఇవన్నీ కూడా వరదలు వస్తే మునిగిపోతున్నాయి. అది ఎందువల్ల అంటే చెన్నై పర్సే మునిగేది కాదు. అక్కడ చాలా ఇంచుమించు 400 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్ కట్టేసి సాఫ్ట్వేర్ ఇవన్నీ చేసేసేటప్పటికి ఆ వాటర్ స్టోరేజ్ లేక బిల్డింగ్లోకి, అంటే ఎప్పుడు నీళ్లు నిలబడే దగ్గర నువ్వు బిల్డింగ్ కట్టే కాబట్టి బిల్డింగ్లోకి నీళ్ళు వచ్చినా అక్కడ ఎప్పుడు నీళ్లు ఉంటాయి. అందువల్ల అక్కడ బిల్డింగ్ కడితే అందులోకి నీళ్ళు వచ్చినాయి. అంతేగాని వర్షాలు వచ్చి నీళ్ళు రాలే ఇళ్ళలో. నీళ్ళు ఉండే దగ్గర నువ్వు ఇంటర్ఫియర్ అయ్యావు ఎన్విరాన్మెంట్. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. అంటే ఒక లో లయింగ్ ఏరియాలో వర్షాలు వస్తే మామూలుగా
ప్యాడీ ఫీల్డ్స్లోనో అక్కడ నీళ్ళు నిలబడి ఉండే ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు బిల్డింగ్ కడితే రేపు నీ బిల్డింగ్లోకి నీళ్ళు వస్తాయి. తెలిసి అక్కడ ఎందుకు కట్టాలి? కొంచెం ఎగువగా ఉన్న ప్రాంతంలో కట్టవచ్చుగా. మంగళగిరి దగ్గర కట్టుకోవచ్చు, లేదా నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టుకోవచ్చు, ఆత్మకూరు దగ్గర కట్టుకోవచ్చు, ఈ తాడేపల్లి దగ్గర కట్టుకోవచ్చు. అలా లో లైంగ్ ఏరియాలో ఎందుకు కట్టాలి? ఈ రకమైనటువంటి పట్టుదల ఏంటి అంటే కేవలం ఏంటంటే అక్కడ కొన్ని భూములు తీసుకుని దాన్ని వ్యాపారం చేసుకుని ఒక వర్గం బాగుపడటం కోసం హైదరాబాద్లో హైటెక్ సిటీ అని చెప్పి అక్కడ ఎట్లయితే ఒక వర్గం కోసం భూములు ముందుగా కొనిపెట్టుకుని తర్వాత దాన్ని కోట్లు చేసుకున్నారో అలాంటి ప్రక్రియ ఏదో చేయడానికి ఇది చేస్తున్నారని క్లియర్గా కనిపిస్తుంది. మరొక వైపు ఏం జరుగుతుంది, అసలు సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఇది డెవలప్ అయిన తర్వాత ఆ భూములు అమ్మితే వస్తాయి. సో అసలు ఇక్కడ డెవలప్మెంటే లేనప్పుడు ఆ భూములు ఎవరు కొనుక్కుంటాడు? ఆ డబ్బుతో నువ్వు ఇది ఎక్కడ డెవలప్ చేస్తావు? ఆర్టిఫిషియల్ ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టేశారు సార్. 2 కోట్లు పెట్టేసి దానికి ప్రపంచ బ్యాంకు కొన్ని బ్యాంకుల నుంచి తెచ్చేస్తూ ఉన్నాడు డబ్బులు. అవన్నీ ఎవరు తీర్చాలి? ప్రజలే తీర్చాలి. మరి ఇంకెవరు తీరుస్తారు? ప్రజలకే పట్టింది అయితే మొత్తం.